మనం ఎంత కష్టపడిందంతా కూడా వేస్ట్ అయిపోయిద్దనమాట. హలో డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి, నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో అయితే మేము ముందుకొచ్చేసాను. అదేనండి, సమ్మర్ వచ్చేసింది కదా! మన ఇళ్లల్లో హడావిడిగా ఉండేది దేనితోటి? ఆవకాయ పచ్చడితోనే కదా! సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెషల్ అయిన ఆవకాయ పచ్చడి చేస్తూ ఉంటారు కదా! మీరేం పచ్చడి పట్టుకున్నారో కామెంట్ చేయండి. నేను మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళు పడుతున్నారనమాట. సో, నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఇది ఎలా పట్టారు ఏంటి అనేది నేనైతే మీకు చూపిస్తూ ఉంటాను. ఫస్ట్‌గా అయితే పచ్చడి మామిడికాయలు అని ఉంటాయి. రసాలు కానీ, నాట్లు ఇట్లా చాలా డిఫరెంట్ కాయలైతే దొరుకుతూ ఉంటాయి. మా వాళ్ళైతే రసాలు తీసుకొచ్చారు, చిన్న రసాలు. సో, వీటిని తీసుకొచ్చిన తర్వాత వీటి తొడుములైతే తీసేసి ఒక 2 అవర్స్ ఇలా వాటర్‌లో వేసి నానబెట్టేసారనమాట. ఎందుకంటే మనము పచ్చి కాయలు కదా! తొడుములు కోసినప్పుడు సొన అనేది కారుతూ ఉంటుంది. సో, ఆ సొన అంత మంచిది కాదు మన హెల్త్‌కి. సో, అదంతా డైల్యూట్ అయ్యి సొన అయితే పోవడం కోసం అని చెప్పి ఇలా నానబెడుతూ ఉంటారనమాట. 2 అవర్స్ అయిపోయిన తర్వాత మా చిన్నాన్న ఒక్కొక్క కాయని ఇలా నీట్‌గా ఆ సొన అయితే గీకుతూ నీట్‌గా క్లీన్ చేసి ఒక ఉతికిన చాకు మీద అయితే ఇలా ఆరబెడుతూ ఉన్నారనమాట. ఇంతలో మా పిన్నయితే పచ్చడికి కావాల్సిన వెల్లుల్లిపాయలని ఇట్లా పొట్టు తీసి సెపరేట్ చేస్తున్నారు. పొట్టయితే తీస్తున్నారు. మనం యాక్చువల్‌గా తీసుకున్న వెల్లుల్లిపాయల్లో కొన్నైతే పొట్టుతోటి వేస్తాము. కొన్నైతే పొట్టు తీసేసి వేస్తామనమాట. సో, చాలా సేపటి నుంచి వెల్లుల్లిపాయలైతే ఒలుస్తుంది మా పిన్ని. సో, ఇది ప్రాసెస్ కొంచెం కష్టమే కదా! వెల్లుల్లిపాయలు. నార్మల్‌గా కట్ చేస్తే చాలా ఈజీగానే వస్తాయి. కానీ పచ్చడికైతే కట్ చేయరు. ఆ తొడుము ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవ్వకుండా తొక్క తీస్తారనమాట. సో, అందుకని మా పిన్నయితే ఈ వెల్లుల్లిపాయలు పనిలో ఉంది. మా చిన్నాన్నొచ్చేసి ఒక్కొక్క కాయని ఇలా తుడిచి నీట్‌గా గీరి ఒక్కొక్కటి ఆరబెడుతున్నారనమాట. ఇది మంచిగా సంవత్సరం అంతా నిలవ ఉండాలి కాబట్టి మనం ఎంత హైజీనిక్‌గా చేసుకుంటే అన్ని రోజులు మనకి పచ్చడి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా చాలా మంచిగా నిలవ ఉంటుందనమాట. సో, ఉతికిన చాకు మీద ఇలా ఒక్కొక్క కాయని కడిగైతే ఆరబెడుతూ ఉన్నాడు మా చిన్నాన్న. మా చిన్నాన్నొచ్చేసి 50 కాయలైతే తీసుకొచ్చారంటండి. ఇవి మా ఊరు తడికిలపూడి అని ఉంటుంది. జంగారెడ్డిగూడెం వెళ్ళే దారిలో. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళే దారిలో. సో, అక్కడ కామవరపుకోటలో మామిడి తోటల్లో అప్పటికప్పుడు కోసైతే ఇస్తున్నారంట. మార్నింగ్ అనౌన్స్ చేస్తే మా చిన్నాన్న వాళ్ళెళ్లి కొనుక్కొచ్చారు. ఈ కాయొచ్చేసి ఒకటి రూ. 10 పడింది. అంటే టైపుని బట్టి రేటనమాట. నాకైతే రీజనబుల్ అనిపిచ్చింది. ఒక్కొక్క కాయ రూ. 10 అనంటే. సో, మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదొచ్చేసి మామిడికాయలు కొట్టే కత్తిపీట అనమాట. మనం పచ్చడికి యాక్చువల్లీ స్పెషల్‌గా వాడుతూ ఉంటారు. మామిడికాయలని కట్ చేయడానికి ఈ కత్తిపీటని. ఇంతలో మా చిన్నోడు, మా పెద్దోడు, నేను కలిసి ఇట్లా చూస్తూ ఉన్నామనమాట మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర. ఆల్రెడీ నేనెళ్ళేసరికే పచ్చడి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసారనమాట. అందుకనే నేను కంప్లీట్ ప్రాసెస్ అయితే రికార్డ్ చేయలేకపోయాను. కానీ మన ఛానెల్‌లో కూడా ఒక ఆవకాయ స్పెషల్ వీడియో ఉండాలని చెప్పి సో, ఇదైతే షూట్ చేయడం జరుగుతుంది. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు పట్టారు. అలాగే మా అత్తయ్య వాళ్ళు కూడా పట్టారనమాట. తినేవాళ్ళు ఎవరు లేరు యాక్చువల్లీ. అందుకని మేము పట్టుకోము. సో, ఇలా కడిగి ఆరబెట్టేసిన మామిడికాయలైతే చూస్తున్నారు కదా! ఒక 10, 15 నిమిషాలకి తడి మొత్తం లాగేసుకొని ఇట్లా మామిడికాయలనేవి డ్రై అయిపోతూ ఉంటాయి. తర్వాత మనం ముక్కలు కొట్టుకోవడానికైతే రెడీ చేసుకోవాలి. నేను ముందుగా చూపిచ్చాను కదండీ కత్తిపీట. ఈ కత్తిపీటనైతే నీట్‌గా మనం వాష్ చేసుకొని, తుడుచుకొని ఒక మందపాటి గుడ్డ అయితే పెట్టుకోవాలనమాట కింద క్లాత్. ఎందుకంటే ఇలా పెట్టుకోవడం వల్ల మామిడికాయ అనేది నలగకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఇట్లా ఉతికిన క్లాత్ ఇట్లా ఫోల్డ్ చేసుకొనైతే పెట్టుకున్నారు. ఏం లేదు, మన పాత బట్టలు గట్టా ఉంటాయి కదా! వాడనివి. సో, వాటిని ఉతికిన బట్టలు ఏవైనా యూజ్ చేసుకోవచ్చనమాట. కానీ ఏది ఏది చేసినా మనం హైజీనిక్‌గా ఉండాలి, నీట్‌గా ఉండాలి. మనం సంవత్సరం అంతా నిలువ ఉండాలంటే మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటే నిలువ ఉంటుందో కదండీ! సో, మనం అందుకని చాలా జాగ్రత్తగా అయితే పచ్చడనేది పట్టుకోవాల్సి ఉంటుంది. ముందుగా కత్తిపీటని నీట్‌గా క్లీన్ చేసేసుకొని, ఇలా మందపాటి క్లాత్‌నయితే సెట్ చేసుకుంటున్నాడు మా చిన్నాన్న. ఎప్పుడైనా సరే ఫస్ట్ 2, 3 కాయలనేది కొంచెం డ్యామేజ్ అవుతుంటది. మనకంత ప్రాక్టీస్ ఉండదు గదా! ఫస్ట్ 2, 3 కాయలు కొంచెం అలవాటయిన తర్వాత, ఆ తర్వాత నుంచి మన చెయ్యి అనేది సెట్ అయిపోతుంటుంది. ఫాస్ట్‌గా కొట్టేసుకోవచ్చనమాట. మొదటి కాయ అయితే మా చిన్నాన్న ఇలా కొట్టేస్తున్నాడు. చూస్తున్నాడు ఎలా కట్ అవుతుంది, ఏంటి అంటే పీచొస్తుందా, నలుగుతుందా కాయ అని చెప్పి. ఒకవేళ మనం వాడే కత్తిపీట గనక బాగోలేకపోతే కాయ అనేది నలిగిపోతూ ఉంటదనమాట. సో, ఇది కూడా కొంచెం పిడి అంత సరిగ్గా లేదు. క్రాస్ ఎళ్తుంది కత్తిపీట. అందుకనే మనకి క్రాస్‌గా కట్ అవుతున్నాయి ముక్కలైతే మాత్రం. ఇట్లాంటి కత్తిపీటలు చాలా ఒక్కొక్కళ్ళ ఇంట్లోనే ఉంటాయి. మన పల్లెటూరులో కాబట్టి వాడుకొకళ్ళ ఇంట్లో, కాలనీస్‌కి ఒకళ్ళ ఇంట్లో ఉంటది. వాళ్ళ దగ్గర నుంచి ఎళ్లి తెచ్చుకోవడమే. అందరి ఇళ్లల్లో అయితే ఉండవనమాట. లేదు అంటే మన కొత్త కత్తిపీట అట్లాంటివుంటే గూడా మనం కట్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది. సో, ఇలా అయితే కట్ చేసుకుంటున్నారు మా చిన్నాన్న. ఒక్కొక్క కాయని 8 ముక్కలు మాత్రమే కట్ చేస్తున్నారనమాట. చూడండి ఎంత పెద్ద ముక్కలు కట్ చేస్తున్నారో. సో, ఇలా పెద్ద కాయల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యలో చీడు ఉంటుంది కదా! ఆ చీడు తీసేసిన తర్వాత పొప్పర్ ఉంటుంది. అంటే స్కిన్ ఉంటదనమాట ఒక లేయర్ లాగా. సో, అది గూడా ఇంగో చూస్తున్నారు కదా! ఇట్లా ఉంటది. అది గూడా తీసేసుకొని ఒక క్లాత్ తీసుకొని మంచిగా మనమైతే ఈ ముక్కల్ని ఎలాంటి దుమ్ము, ధూళి లేకుండా నీట్‌గా అయితే తుడుచుకోవాల్సుంటుంది. మా చిన్నాన్నొచ్చేసి ముక్కలు కొడుతూ ఉంటే, మా పిన్ని ఇలా చీడు తీసేసి, పొప్పరు తీసి నీట్‌గా క్లీన్ చేసి పెడుతుంది. చూస్తున్నారు కదా! ఒక కాయ 8 ముక్కలు మాత్రమే తెగింది. ఆ తర్వాత ఇంకా మా పిన్ని ఒకటే గోలనమాట. ఇంత పెద్ద పెద్ద ముక్కలు కోస్తే ఎట్లా తొందరగా అయిపోతది పచ్చడి అని చెప్తుంటే, అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలైతే కోస్తున్నాడు మా చిన్నాన్న. ఇలా ప్రాసెస్ అయితే జరుగుతుంది. మా చిన్నాన్న ముక్కలు కొట్టిస్తూ ఉంటే, మా పిన్ని ఆ జీడి, ఆ పొప్పర తీసి క్లీన్ చేస్తున్నారనమాట. మా పిన్ని అండ్ అలాగే మా అమ్మ, ఒక మా అమ్మున్నారు. మా పిన్నికి పిన్నవుతదనమాట. మా అమ్మ, నాగేశ్వరమ్మ అమ్మ అని చెప్పి. సో, ఈ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ పనైతే చకచకా చేసేస్తున్నారు. ముక్కలు కొట్టడం, క్లీన్ చేయడము.
ఈ ఆవకాయలో చాలా రకాల ఆవకాయలు ఉంటాయి కదండీ. అంటే మాగాయ, ఊరగాయ, ఎండు ముక్కలు ఆవకాయ అని చెప్పి, పెసర ఆవకాయ, నువ్వుల ఆవకాయ, తీపావకాయ చాలా రకాలుంటాయి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు చాలామంది ఆ పచ్చళ్ళు పడుతూనే ఉంటారు. మీరు మీ స్పెషల్ అయిన ఆవకాయ ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. మీరేం పట్టారు అని చెప్పి. నాకు తెలిసినంత వరకు మా ఇళ్ళలో ఇప్పటి వరకైతే మాగాయ, ఆవకాయ ఈ 2 వెరైటీలే పడతారు. తీప ఆవకాయలు, బెల్లం ఆవకాయలు అంటే నువ్వుల ఆవకాయ ఇలాంటివి ఏవి పట్టరు. మరి మీరేం పట్టుకుంటారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ముక్కలన్నీ కొట్టేసి, క్లీన్ చేసి ఆరబెట్టారనమాట. సో, ముక్కలన్నీ కొట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ముక్కలైతే ఆరబెట్టాలి. ఆ ముక్కల్లో ఉన్న తడి మొత్తం డ్రై అయిపోవాలి. ఇంకా మనకు కొంచెం ఎండుంది అని అనుకుంటే తీసుకెళ్ళి ఒక 10 నిమిషాలు ఎండ కింద పెడితే వెంటనే డ్రై అయిపోతదనమాట ముక్క. చూస్తున్నారు కదా! ఇంత పెద్ద పెద్ద ముక్కలు కొట్టేసాడు మా చిన్నాన్న. కారం కూడా వీళ్ళు ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నారు. నేను చెప్పాను కదా! ముందే లేట్‌గా ఎళ్ళాను అని చెప్పి. అప్పట్లోపు ఈ కారం అంతా రెడీ చేసేసుకున్నారు. ఇందులో అయితే ఉప్పు, కారం, పసుపు, మెంతిపొడి, ఆవపిండి కలుపుకొని రెడీగా పెట్టుకున్నారనమాట. సో, ఇప్పుడైతే మేమైతే పచ్చడి కాయలు 50 కాయలు తీసుకున్నాము. ఆ 50 కాయలకి గాను నేను మెజర్‌మెంట్స్ అనేది చెప్తుంటాను. మెంతి పిండి నేను తెచ్చుకుంటా లేకపోతే నీకు ఇట్టి పట్టరా 600 గ్రాములు 50 గ్రాములకి దాంట్లో రాసి ఉంటాయి ఇక కేజీ ఆవు పిండి 100 గ్రాములు 2 కేజీలు గల్లుప్పు కుట్టుడుప్పు అయిందా అక్కడికి అయిందా అయిపోయింది. కారం ఎంత? పసుపు 100 గ్రాములు, కారం 3 కేజీలు, ఓకే. 50 కాయలకి 50 కాయలకి, నూనె నూనె వచ్చి 5 కేజీలు, వెల్లుల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు వచ్చి కేజీ. నేను మళ్ళీ ఒకసారి క్లియర్‌గా చెప్తున్నాను వినండి. మనం తీసుకున్నది 50 కాయలు. 50 పచ్చడి కాయలకి మెంతి పిండి 600 గ్రాములు, ఆవపిండి 1 కేజీ, ఉప్పు 2 కేజీలు, కారం 3 కేజీలు, పసుపు 100 గ్రాములు, నూనె ఒక 5 కేజీలు. మనం నువ్వుల నూనె తీసుకోవచ్చు, పల్లీల నూనె అయినా తీసుకోవచ్చు అనమాట. మేమైతే పల్లి నూనె తీసుకుంటున్నాము. వెల్లుల్లిపాయలు 1 కేజీ. ఆ కేజీలో సగం వచ్చేసి పొట్టు తీసుకోవాలి. సగం వచ్చేసి కచ్చపిచ్చగా దంచుకొని వేసుకుంటాము. వాటికి పొట్టు తీసుకోవసరం లేదు. ఫస్ట్ అయితే మనం ఒక పెద్ద బేసినీలో ఇవన్నీ కలిపి పెట్టుకోవాలి. అండ్ అలాగే ఇంకొక గిన్నె తీసుకొని ఇందులో ఆయిల్ పోసుకుంటున్నాము. మేమైతే పల్లి నూనె వాడుకుంటున్నాము. మీకు ఏ నూనె కావాలంటే ఆ నూనె వాడుకోండి. ఇక్కడ పచ్చడి ముక్కలు మనం కొట్టి ఆరబెట్టుకున్నాం కదా ఫస్టే. సో, మనం తడి పోవడానికి మాత్రమే ఆరబెట్టుకున్నామండి. ఇదేమి ఎండు ముక్కల ఆవకాయ అయితే కాదు. జస్ట్ ఒక 10, 15 మినిట్స్ మాత్రమే తడి ఆరడానికి ఆరబెట్టుకున్నాం అనమాట. సో, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ముక్కలనైతే నూనెలో వేసేసుకుంటున్నాము. ఆ నూనె మంచిగా పట్టించాలి మనం ముక్కలకి. ఆ పట్టిన తర్వాత ఆ కారం ఏదైతే మనం పచ్చడి మిశ్రమం ఒకటి రెడీ చేసుకున్నాం కదా! సో, అందులో అయితే వేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ మాత్రం మా చిన్నానే చేసేస్తున్నాడు. యాక్చువల్లీ పచ్చడనేది చాలా నీట్‌గా చేయాలి కదా! మా చిన్నానికి ఇది ప్రాసెస్ అంతా చాలా ఇష్టమంట. మా పిన్నిని అంతగా ఇన్వాల్వ్ చేయకుండా తనే చేస్తున్నాడు. అక్కడక్కడ మాత్రం మా పిన్ని హెల్ప్ చేసింది. చూస్తున్నారు కదా! ఆయిల్ ఇలాగా ముక్కలకి మంచిగా పట్టించాలి. ఇలా పట్టించిన ముక్కల్ని ఇలా కారం రెడీ చేసుకున్నాం కదా మనము మొత్తం అంతా. ఇందులోనే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు మొత్తం ఏసేస్తున్నాము. అంటే మనం కేజీలో హాఫ్ కేజీ వరకు పొట్టు తీసుకున్నాం కదా! అదంతా వేసేసుకొని కారం మొత్తం కలిసిపోయేలాగా అడుగుకి మొత్తం అంతా వెల్లుల్లిపాయలైతే మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకుంటున్నామనమాట. చూస్తున్నారు కదా! ఇలా అయితే మొత్తం అంతా కలిపేసుకుంటున్నాం కారం అనేది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా కలిపేసుకున్న కారంలో మనం నూనెను బాగా పట్టించాం కదండీ ముక్కలకి. ఈ ముక్కలన్నీ కూడా కారంలో వేసి, ఆ కారం అంతా కూడా మళ్ళీ బాగా పట్టే వరకు ముక్కల్ని అదిమి తడుముతూ ఉండాలనమాట. కారంలో కలుపుతూ ఉండాలి. సో, చూడండి ముక్కలన్నీ ఇలా వేసేసుకుంటున్నారు. ఆయిల్ పట్టించిన ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత మా చిన్నాన్న 2 చేతులతోటి చేస్తున్నాడు. ఒక పక్కన ముక్కలేయడం, ఒక పక్కన ముక్కలు కారంలో కలపడం. సో, ఇది కొంచెం ప్రాసెస్ కష్టంగా ఉందని మా పిన్నయితే మధ్యలో హెల్ప్ అయితే చేస్తుందనమాట. సో, ముక్కలన్నీ కూడా మనం కారం ఏదైతే ముందు కలిపేసి పెట్టుకున్నామో, ఆ కారం మొత్తం కూడా ముక్కలకి బాగా పట్టాలి. సో, ఇట్లా అయితే ముక్కల్ని కలిపేసుకోవాలి నీట్‌గా. చూస్తున్నారా ఎంత బాగా కలుస్తున్నాయో ముక్కలనేవి. సో, అంత బాగా కోట్ అవ్వాలి. ఫస్ట్ ఈ ఉప్పు, కారం ఇవన్నీ ముక్కకి పట్టాలి అనంటే ఫస్ట్ మనమైతే నూనెను బాగా పట్టించాలనమాట. ఆ నూనెలో ఒక 2, 3 మినిట్స్ మసాజ్ చేస్తే ముక్కకి ఈ కారం అనేది చాలా ఎక్కువగా పడుతూ ఉంటదనమాట. చూస్తున్నారు కదా! మొత్తం కోట్ అయిపోయి మామిడికాయ ముక్కలు ఎంత బాగున్నాయో చూడ్డానికి. సో, ఈ ప్రాసెస్ ఇప్పుడు మనం ముక్కలు బాగా పట్టేసినాయి అని అనుకున్నప్పుడు జాడీలో కొంచెం అంతా ఆయిల్ ముందుగానే వేసి పెట్టుకున్నాము. ఆ జాడీలో కారం పట్టించిన ముక్కలు వేసేయడమే అనమాట. ఇవన్నీ పచ్చడి జాడీలు పింగాణితో ఉంటాయి కదా! సో, ఇలాంటి పింగాణి జాడీలోనే పచ్చడి పడుతూ ఉంటారు. ఈ స్టీల్‌వి కానీ, సిమెంట్‌వి కానీ వీటిలో ఏస్తే ఈ కారం, ఉప్పు అనేవి తినేస్తూ ఉంటాయి కదా! మన పూర్వకాలం నుంచి మన అమ్మమ్మలు, నానమ్మలు ఈ పింగాణి జాడీలని యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ అవే యూజ్ చేస్తారు పచ్చళ్ళకి మాత్రం స్పెషల్‌గా. సో, ఇక్కడ మా చిన్నాన్న ఒక్కడికే కష్టమవుతుందని చెప్పి మా పిన్ని అయితే స్టార్ట్ చేసింది. ముక్కలన్నిటిని కలిపి మా పిన్ని జాడీలో ఏస్తూ ఉంటే, మా చిన్నాన్న ఇంకా నూనె పట్టించి కారంలో వేస్తున్నాడనమాట. ఈ ప్రాసెస్ ఇంకా ఇలాగే మొత్తం అన్ని ముక్కలయ్యే వరకు కూడా సేమ్ ప్రాసెసే రిపీట్ అయిపోతూ ఉంటుందనమాట. ఫాస్ట్‌గా అయితే ఇంకలా ఇద్దరు కలిసి ముక్కల్ని జాడీలో అయితే నింపేస్తూ ఉన్నారు.
మొదటి జాడీ అయితే నిండిపోయి వచ్చింది. చూసారు కదా, మొదటి జాడీ మొత్తం నిండిపోయింది. ఇలా మనం కూర్చుకుంటూ ముక్కలను అనేది జాడీ అంతా నింపుకోవాలి. ఫస్ట్ జాడీ అయితే ఫిల్ అయిపోయింది. ఇంకొక రెండో జాడీలో అయితే పచ్చడి నింపుతూ ఉన్నారనమాట తర్వాత. సో ఇలా కూరుస్తున్నారు ముక్కల్ని లోపలికి దిగడం కోసం అని చెప్పి. సో ఇప్పుడు రెండో జాడీలో అయితే సేమ్ ప్రాసెస్ మళ్ళీ ముక్కలు అయిపోయే వరకు ఈసారి 2 జాడీలు అయితే వేస్తున్నారు. ఈ 2 జాడీలు కూడా నిండిపోయినాయి. కొన్ని ముక్కలైతే మిగిలిపోయినాయన్నమాట. ఆ ముక్కలన్నీ కూడా ఇలా నూనె, కారంలో ఏసేసి ఈ క్యాన్‌లో అయితే పెట్టేస్తున్నారు. ఇక్కడ స్టీల్ క్యాన్ కూడా యూజ్ చేయకూడదు. బట్ ఇది మూడో రోజు పచ్చడి తీపిన తర్వాత ట్రాన్స్‌ఫర్ చేసేద్దామని స్టీల్ క్యాన్‌లో అయితే యూజ్ చేస్తున్నారన్నమాట. తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు పైన వేసేసుకొని ఇప్పుడు జాడీ మొత్తం పచ్చడి మొత్తం నిండిపోవాలి ఆయిల్ తోటి. సో అప్పటి వరకు కూడా కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నారన్నమాట. ఇది పచ్చడి ప్రాసెస్. ఫుల్ మెజర్‌మెంట్స్ అయితే చెప్పాను. మీరేం పచ్చడి ఆవకాయ పట్టుకున్నారనేది నాకు కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, నూనె స్లోగా దిగిపోతుంది. దిగే కొద్దీ ఆయిల్ అనేది ఇట్లా వేస్తున్నారు. ఒకవేళ మనం నూనె కనుక ప్రాపర్‌గా వేయలేదని అనుకోండి, ఇది మూడో రోజుకి బూజు పట్టేసి పాడైపోతది పచ్చడి. ఎప్పుడు కూడా ఆవకాయి నూనె బాగా తేలుతూ ఉండాలనమాట పైన. అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నూనె ఎప్పుడైతే డ్రైగా ఉంటుందో పచ్చడి అప్పుడు వెంటనే పాడైపోతది, బూజు పట్టేస్తది. సో మన ఇంత కష్టపడిందంతా కూడా వేస్ట్ అయిపోయిద్దనమాట. సో ఇలా కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకున్న తర్వాత ఫుల్‌గా నూనె పోసేస్తున్నారు ట్రిప్ బై ట్రిప్. అది పీల్చే కొద్దీ పోస్తా ఉన్నారనమాట పైకి కొంచెం వదిలే వరకు కూడా. చూసారు కదా, ఇలా 4, 5 టైమ్స్ పోసిన తర్వాత నూనె కొంచెం పచ్చడి మీద ఆగింది. ఇంక చాలు ఇప్పటి వరకు మనం పోసిన ఆయిల్. ఇప్పుడు నీట్‌గా మూత పెట్టేసుకొని ఒక మంచి డ్రై క్లాత్ ఒకటి తీసుకోవాలి కాటన్‌ది. సో గాలి కూడా ఎళ్ళకుండా ఉండాలనమాట. సో ఇలా మడత పెట్టి 2 లేయర్స్ తోటి ఇలా పైన జాడీకి మూత పెట్టేసిన తర్వాత ఒక టైట్ దారంతోటి ఒక టైట్‌గా కట్టేసుకుంటే ఒక 3 డేస్ తర్వాత మనం ఓపెన్ చేసి ఒకసారి పచ్చడి మొత్తం తెడ్డు అని ఉంటుంది చెక్కది, దాంతోటి కలుపుకొని ఒకసారి టేస్ట్ చేసుకొని ఏమైనా కావాలంటే యాడ్ చేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి అనేది తయారైపోతుంది. ఆ మూడో రోజు కూడా నేను లేను, అందుకని అది కూడా చూపించలేకపోయాను. సో ఇంతవరకు మన పచ్చడి ప్రాసెస్ అయితే జరిగిందనమాట. మీరు కూడా ఇలాగే పడతారా, మీరు వేరేలా పడతారా, మీరు ఎన్నెన్ని రకాల ఆవకాయలు పడతారా అనేది నాకు కామెంట్ చేయండి. సో ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.